హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఏంటి పొడి అనుకుంటున్నారా? మునగాకు పొడి అండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మునగాకులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, హిమోగ్లోబిన్ పెంచుతుంది, రక్తహీనత సమస్యలు ఉన్న వారికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే విటమిన్ ఏ అధికంగా ఉండటం వల్ల కళ్ళ ఆరోగ్యానికి బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. డయాబెటీస్ ఉన్నవారికి ఈ మునగాకు పొడి అనేది చాలా మంచిది. వేడివేడి అన్నంలో రోజుకు 1 టీ స్పూన్ తీసుకొని 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని రెండింటిని కలిపి ఒక ముద్ద తింటే సరిపోతుందండి. అంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఎందుకు ఉండాలి? చాలా తక్కువ రేటుకి మార్కెట్లో దొరుకుతుంది. 10-20 రూపాయలకు ఉంటుంది. విలేజెస్లో అయితే చెట్లు ఉంటాయి కదా, అవి తీసుకుని మనం నీట్గా స్టోర్ చేసుకోవచ్చు. మంత్లీ వన్స్ చేసుకుంటే మనకి నెలంతా స్టోర్ ఉంటుందండి. అలాంటి మునగాకు పొడి చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దానికోసం ముందుగా పెద్ద గట్టు మునగాకు తీసుకొని శుభ్రంగా కడిగి నీరు పూర్తిగా పోయేలా నెమ్మదిగా ఎండబెట్టాలి. పూర్తిగా పొడిగా అయిన తర్వాత బాగా వేయించాలి. బాగా అంటే తడి లేకుండా వేయించుకుంటే సరిపోతుంది. నాకు ఇక్కడ ఒక పెద్ద గట్టు మునగాకు 3 కప్స్ వరకు అయితే వచ్చిందండి. 3 కప్స్ మునగాకు యాడ్ చేసుకొని ప్యాన్లో మంచిగా లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. తడంతా పోయేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఆకు అనేది మనం ముట్టుకుంటే క్రిస్పీగా అయ్యి ముక్కలు అయిపోవాలి. ఆ విధంగా వేగేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో మనకి బెటర్ టేస్ట్ కోసం 2 టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకుంటున్నాను. వీటిని రోస్ట్ చేసిన ఒక 2 మినిట్స్కి మనం ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా యాడ్ చేసి రెండింటిని బాగా వేయించుకోవాలి. ఇవి ఆప్షనల్ మాత్రమే, బెస్ట్ టేస్ట్ కోసమే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మునగాకు పొడి ఒక్కటి తినాలంటే మనకి కొంచెం చేదుగా ఉంటుంది. అలాంటప్పుడు ఇది యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. డ్రై రోస్ట్ చేసుకుని ఈ విధంగా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి 1 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి మంచిగా వేయించుకోవాలి. కాస్త వేగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసి మరొకసారి బాగా వేయించాలి. ఇలా కాస్త వేగాక 6-8 ఎండుమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు వేసి కాసేపు మళ్ళీ వేయించుకోవాలి. వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఫస్ట్ మనం వేయించి పెట్టుకున్న పప్పులు అండ్ అలాగే కొంచెం చింతపండు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కోర్స్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులో మనం వేయించి పెట్టుకున్న మునగాకును కూడా మొత్తాన్ని వేసి మంచిగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. కోర్స్గా అయినా మీ ఇష్టం, మీకు ఎలా తినాలనిపిస్తే అలా గ్రైండ్ చేసుకోండి. ఎలా అయినా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 5-10 వెల్లుల్లి రెమ్మలు తీసుకొని మంచిగా దంచి వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేయండి. ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి మునగాకు పొడి మరింత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీ అందరికీ స్టార్టింగ్లో చెప్పాను కదా, డెఫినెట్గా మీరు ట్రై చేయండి ఈ మునగాకు పౌడర్ని. అన్నంలో నెయ్యితో కలిపి రోజుకు 1 టేబుల్ స్పూన్ మునగాకు పొడి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. 2 ముద్దలు చాలు, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఆరోగ్యానికి మేలు చేసి అతి చక్కని పొడిది. రక్తహీనత, డయాబెటీస్, ఆథ్లెటిస్ వారికి చాలా మంచిదండి. హ్యాపీగా తినొచ్చు డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ మునగాకు పౌడర్ని. ఈ పొడిని ఓన్లీ అన్నంలోకే కాదు, దోశ, ఇడ్లీలో కూడా వేసుకుంటే బాగుంటుంది. అండ్ అలాగే 1 టీ స్పూన్ ప్రకారం మనం దీర్ఘకాలం పాటు అంటే ఒక 3 మంత్స్ వరకు యూజ్ చేసామంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ అన్నీ తెలుస్తాయి. దీనివల్ల వచ్చే ఉపయోగాలన్నీ. మీరు కూడా ఈ మునగాకు పౌడర్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే నచ్చితే కనుక లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.